మొదట స్థానం దేవునికి ఇచ్చి చూడు, నువ్వు ఆ రోజులో చేసే పనులన్నీ దీవించబడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోని వచనాలను మనం ధ్యానిద్దాం. సహోదరులారా, ఈ సంగతి తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ సంఘానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. సహోదరులారా అంటున్నాడు, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ సహోదర సహోదరులమయ్యాం. మనం అందరం దేవుని బిడ్డలం అని పిలువబడుతున్నాం. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడగబడి ఆయనిచ్చు రక్షణ భాగ్యాన్ని పొందిన వారు, నూతన జన్మ అనుభవాన్ని పొందిన వారు క్రీస్తు సంబంధులు అవుతున్నారు. వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడుతున్నాయి. బాప్తిసం అనేది బహిరంగంగా క్రీస్తును ఒప్పుకొనుటకు ఒక సాదృశ్యం. కానీ అంతరంగంలో మార్పు చెందవలసిన అవసరత ముఖ్యమైనది. ఆనాడు 400 సంవత్సరములు ఐగుప్తీయుల బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించాడు. వారు మూలిగినప్పుడు, వారు ఉండి టూర్చినప్పుడు, వారు వేదనతో బాధతో బానిసత్వములో మగ్గి ఆ బాధ తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపించి ఐగుప్తు బానిసత్వము నుండి బయటికి రప్పించాడు. ఆ ఫరో వారిని వదలటానికి ఇష్టం లేదు. వీళ్ళు మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, బలము కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలు జనాంగం దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం. వారి యొక్క చురుకుదనం, వారి యొక్క తెలివి, వారి జ్ఞానం, వారి దేహం యొక్క దృఢత్వం చాలా బాగుండేవి. ప్రత్యేకంగా దీవించబడ్డవారు. అందుకే నెబుకద్నెజరు కూడా ఆ యొక్క యూదా జనాంగములోని యవనస్తులు తీసుకొచ్చి, వీళ్ళు చురుకైన వాళ్ళు, వీళ్ళని నా విద్య నేర్పించి నా కొరకు వాడుకుందామని తెచ్చాడు. ఆ గుంపులోని దానియేలు ఉన్నాడు. ఫరోకి ఎంత మాత్రం ఇష్టం లేదు, వీళ్ళు నాకు కావాలి. ఫరో సాతానుకు గుర్తుగా ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది జ్ఞానవంతులు, బలవంతులు, తలాంతులు కలిగిన వారు, అన్ని విధాల ఆరితేరిన వారు సాతాను చేతుల్లోనే ఉన్నారు. అయితే వారికి ఆ సంగతి తెలియటం లేదు. సాతాను ముందు బాగా కొవ్వ పెడతాడు, బాగా బొవ్వ పెడతాడు, బాగా మెక్కుతాడు, బాగా హెచ్చిస్తాడు, బాగా అన్నీ ఇస్తాడు. నీలో సారం ఉన్నంత వరకు, నీలో సామర్థ్యత ఉన్నంత వరకు నిన్ను తుక్కుగా వాడుకొని ఆ తర్వాత వదిలేస్తాడు. వాడి పాలసీ ఎప్పుడు యూజ్ అండ్ త్రో. మనం ఈ రోజుల్లో కాఫీ కప్పులు వస్తున్నాయి చూడండి. మీరు కలకడా వెళ్తే మట్టి కప్పుల్లో ఇస్తారు ఇప్పటికీ టీ. నాకు తెలియక మొదటిసారి వెళ్ళినప్పుడు టీ తాగి మళ్ళీ కప్పు అక్కడ పెడుతుంటే త్రో ఇట్ అవే అన్నారు వాళ్ళు. ఆ కప్పు తాగిన తర్వాత పగలగొట్టేయాలి. మళ్ళీ ఎంగిలి కప్పు ఎవరు తాగరు, ఒక్కసారికే ఉపయోగం అది. ఏంటంటే ఈ రోజున మనకి ప్లాస్టిక్ కప్స్, పేపర్ కప్స్ క్రష్ చేసేయి అని దాని మీద రాసి ఉంటుంది. నీ వాటర్ బాటిల్ని తాగేసిన తర్వాత నీళ్ళు అయిపోయాక ఇంకది వద్దు, దాన్ని
మొక్కలు మొక్కలు చేసేయి. అదే చేస్తున్నాడు సాతాను. జస్ట్ ఇమాజిన్, నిన్ను బాగా నీ యవ్వన కాలంలో వాడుకొని నీకు సామర్థ్యం ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు నిన్ను ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడు సాతాను. నీకంటే లోకంలో మరొకడు సంతోషంగా లేడనుకుంటావు. భలే జాలీగా ఉందిరా నా బ్రతుకు అనుకుంటావు. ఈ తాగుబోతులను చూడండి, ఆ త్రాగుడు మత్తులో ఆ త్రాగుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని చూడండి. వాళ్ళు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు లైఫ్ని. వారు ఎంతగానో ఆరితేరిపోయామో ఎవరి మాట వినకుండా అని అనుకుంటున్నారు. కానీ అదే త్రాగుడు వారిని అవమానాల పాలు చేస్తుంది, నిందలు పాలు చేస్తుంది, దరిద్రులు చేస్తుంది, అనారోగ్య పాలు చేస్తుంది అన్న సంగతి గుర్తించారా? చుట్టూ ఉన్న స్నేహితులు నీకున్నదంతా హరించుకుపోయినప్పుడు నీతో ఉంటారా? నీకు డబ్బు ఉన్నంతసేపు నీ చుట్టూ బోల్డ్ మంది ఉంటారు. నీ సొంత వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. విచిత్రం ఈ రోజుల్లో నేను గమనించేది, మన సామర్థ్యం పోయినప్పుడు, మనలోని సారం పోయినప్పుడు, మనం ఉపయోగం లేని వారిగా మారిపోయినప్పుడు ఈవెన్ మన సొంత వారు కూడా మన వైపు చూడరు. అటువంటి సమయంలోనైనా, అటువంటి పరిస్థితుల్లోనైనా నీ వైపు చూచేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడూ నలిగిన వారిని బలపరచాలని చూస్తున్నాడు, కృంగిన వారిని లేవనెత్తాలని చూస్తున్నాడు. మనుషులు అందరూ వదిలిపెట్టిన, తల్లి తండ్రులు వదిలిపెట్టిన, నేను నిన్ను విడువను అన్నవాడు ప్రభు. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు తరతరాలుగా వారు నాశనమైపోయి చివరికి మూలిగారు. ఆ బాధలు తట్టుకోలేక వారు మొరపెడితే దేవుడు మోషేను పంపించి అనేక అద్భుతాలు చేసి దేవుడు తన శక్తిని చూపించి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ బానిసత్వం నుండి బయటికి రప్పించాడు. బయటికి రప్పించి గుడిసెలేసుకొని బతకండిరా అని చెప్పలేదు, మీ దారిని మీరు పొండిరా అని చెప్పలేదు. వారిని బయటికి ఎందుకు రప్పించాడంటే, నా ఆలోచన నీ పట్ల ఏమై ఉందో మీ కొరకు నేను సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించే వాగ్దానం, మీ పితరులకు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దాన భూమికి మిమ్మల్ని నడిపిస్తాను. అక్కడ మీరు స్వతంత్రులుగా బ్రతకొచ్చు, మీరు స్వేచ్ఛగా బ్రతకొచ్చు, మీరు అన్ని విధాలా ఆశీర్వదించబడతారు అని దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో వారిని బయటికి రప్పించాడు. ఈ రోజున చూడండి, మనం రక్షించబడిన తర్వాత మనం రక్షించబడ్డాను ఇప్పుడేంటి అన్నట్టు ఉంటున్నారు కొంతమంది. రక్షించబడ్డ మనల్ని ఎక్కడికి నడిపించాలని ప్రభు ఆశిస్తున్నాడో తెలుసా? కొత్తగా కట్టుకున్న ఇంట్లోక, అమెరికా దేశానిక? ఏంటండి, అమెరికా దేశంలో ఏదో ఉందనుకుంటున్నారు. ఈ లోకంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా మానవుడి హృదయం, మానవుని స్థితి ఒక్కటే. ప్రతి వాడు మనసులో నెమ్మది లేక, జీవితములో తృప్తి లేక, చేసే దాంట్లో ఆనందం లేక, ఏదో సంపాదించాలనే ఒక యావతో, ఒక ఆశతో, ఒక వాంఛతో పోరాడుతూ ఉన్నాడే కానీ చివరికి ఏమీ సంపాదించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఒక అబ్బాయి ఉల్లిపాయలో ఏముందో చూడాలనుకున్నాడట. ఉల్లిపాయలో ఆ పొరలన్నీ ఒలిస్తే లోపట టెంక్ ఉంటుందా, గింజ ఉంటుందా, బంగారం ఉంటుందా, ఏముంటుందో చూడాలనుకున్నాడు. అందులో ఏమీ ఉండదురా అని చెప్పినా కూడా వినకుండా, నేనే చూస్తాను, పొర్ర మధ్యలో ఏమన్నా ఉందేమో అని ఒక్కొక్క పొర తీసి 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 చేతులు మండి, కళ్ళు మండి, కళ్ళ మండి నీళ్ళు వస్తున్నాయి. తీశాడు తీశాడు తీశాడు, చివరిదాకా తీశాడు. ఏముంది లోపట? గింజ ఉందా, విత్తనం ఉందా? ఏమీ లేదు. మనుషుడి జీవితంలో ఏదో చేద్దాం, ఏదో సంపాదిద్దామని జీవితం అంతా పరిశోధనలోనే ఉన్నాడు, పరిశీలనలోనే ఉన్నాడు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి ఏది సాధించలేని స్థితిలో ఉండిపోతున్నాడు. దేవుని ఉద్దేశాన్ని ఎరగటం, దేవుని ప్రణాళికను ఎరగటం అతి ప్రాముఖ్యమైనదండి ఒక వ్యక్తికి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రపంచంలో కోట్ల 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 మంది జనం ఉన్నారు, కానీ నిన్నే ఎందుకు దేవుడు కోరుకున్నాడు, నన్నే ఎందుకు దేవుడు కోరుకున్నాడు? నాకే అనుమానం వస్తుంది చాలాసార్లు. చాలామంది ఉండగా
ఒక జైపోల్ ఎందుకు దేవుడికి కావాల్సి వచ్చింది అంటే, నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను ఎరుగుదును. దావీదన్నాడు, నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి. దావీదొకడో మరొకడో కాదు, ప్రతి వాడిని ఆయన ప్రత్యేకంగా చేశాడు. ఎందరో ఉండగా నిన్ను దేవుడు ప్రేమించి యేసుక్రీస్తును ఎరిగే భాగ్యమిచ్చాడు. యేసుక్రీస్తును గుర్తించగలిగిన సజీవుడైన దేవునిగా, నిజ దేవునిగా, ఉన్నవాడను అన్నవాడన్న యేసయ్యను నీవు దేవునిగా గుర్తించడమే నీ జీవితంలో ఒక గొప్ప భాగ్యం. అంటే ఆనాడు ఇశ్రాయేలుని అలాగే ఎన్నుకున్నాడు. వాళ్ళ కొరకు పరమ కానాను సిద్ధపరిచాడు. వాళ్లకు వాగ్దాన భూమికి సిద్ధపరిచి బయటికి రప్పించాడు. ఆ ప్రయాణం ఉంది. మనమంటే అకస్మాత్తుగా ఉన్న ఫలంగా దేవుడు ఉంటే నన్ను ఆశీర్వదించమను అనగానే బుష్ అంటే ఆకాశంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అది దేవుని పద్ధతి కాదు. ప్రభు ఎప్పుడు మంత్రాలు, మాయలు, గిమ్మిక్కులు చేయలేదు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన దేవుని కుమారుడై ఉండి లోకానికి రావాల్సినప్పుడు, ఆయన లోకంలోనికి రావాలంటే ఆకాశంలో ఉన్న ఆయన అని భూలోకంలో కూర్చోవచ్చు కదా, వచ్చేయచ్చు కదా. గలిలయలో సేవ చేసిన తర్వాత పుష్ అని యెరూషలేముకి వెళ్ళొచ్చు కదా. లేదు, ప్రాక్టికల్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్. ఆయన ఒక శిశువుగా మరియ గర్భములో జన్మించాల్సి వచ్చింది. మనవలే శోధించబడవలసి వచ్చింది. మనవలే పెరిగాడు, మనవలే జీవించాడు. ఆయన ఒక మానవుడు దేవునికి ఇష్టడిగా జీవించగలడు, పాపము చేయకుండా బ్రతకగలడు, దేవునిని మహిమపరచగలడు అని జీవించి చూపించాడు. అందుకే ఈ రోజున యేసుక్రీస్తును మాదిరిగా తీసుకున్న వారు ఆయనను బోలి జీవించగలుగుతారు. ఆయన అన్ని విషయాల్లో మనవలే శోధించబడ్డాడు. ఆయనకి ఆకలేసింది, ఆయనకి చెమట పెట్టింది, ఆయన కన్నీరు వచ్చాయి, ఆయన నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అన్ని విషయాలలో అలసిపోయాడు. అన్ని విషయాలలో మనవలే ఆయన శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. మనము ఆయన వెళ్ళిన పరలోక రాజ్యానికి చేరాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి, పగలు మేఘస్తంభము, ఏసీ అక్కర్లేదు, మేఘస్తంభము కూల్గా, రాత్రి అగ్నిస్తంభము, ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు, ఎక్కువ వెలుగులో వాళ్ళని నడిపించాడు. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు. వారికి ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, వారికి బండలో నుంచి జలములు రప్పించాడు. అనేక రీతులుగా అద్భుతాలు చేసి వారిని నడిపిస్తుంటే, ఆ ఇశ్రాయేలీల మనసు ఎలా ఉందంటే వెనక్కి చూపు చూసే మనసులుగా ఉన్నారు. మార్గంలో వారు ఆయన విసిగించి, శోధించి, ఏడ్పించి, బాధించి దేవుని చిత్తాన్ని చేయకుండా రాలిపోవడం చూస్తున్నాం. అందరూ అద్భుతం చూశారు, అందరూ ఆకాశం నుండి కురిసిన మన్నా తిన్నారు, అందరూ బండలోని నీళ్లు తాగారు. ముఖ్యమైన మాట 5వ వచనంలో 10:5, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. బాప్తీసం పొందామని చేతులెత్తిన వారలారా, ప్రభువును నమ్ముకున్నాం ఎన్నో సంవత్సరాల నుండి అని సాక్ష్యం ఇచ్చేవారలారా, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఆ మేలు చేశాడు, నన్ను ఎన్నో విధాలు ఆశీర్వదించాలని సాక్ష్యాలు చెప్పేవారలారా, దేవునికి ఇష్టలుగా మీరు ఉన్నారా? దేవుడిని సంతోష పెట్టాలి అన్న ఆశతో మీరు చేయనివన్నీ చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన వాటిని మీరు చేస్తున్నారా, లేక మీ ఇష్టాన్ని చేసుకుంటున్నారా? చూడండి, ఒక వ్యక్తి క్రైస్తవుడైన తరువాత నాట్ ఐ బట్ క్రైస్ట్ అన్నాడు పౌలు. నేను కాదు, నేను లేను, నేను చచ్చాను, నేను సిలువ వేయబడింది, నేను అనేది నాలో లేదు, నేను
అహం బ్రహ్మం అంటారు మన దేశం. నేను అనేదే దేవుడు అండి. ప్రతి వాడికి వాడే నేను దేవుడు. మీరు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మనుషులను చూస్తే మీరు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని చూడండి. ఒక 10 నిమిషాలు మాట్లాడిన మాటల్లో నేను చేస్తే నా ఇష్టం, నేను చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, నా సంగతి నీకు తెలుసా, నాకు ఎంత డబ్బు ఉందో తెలుసా, నా డిగ్రీలు ఏంటో తెలుసా, నాది నాది నాది. చిన్న పిల్లలకు ఒక బొమ్మ తీసుకొస్తే 2 బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఒక బొమ్మ పట్టుకొని ఏమంటారు, ఇది నాది, ఇది నాది. ఏంటండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ స్వార్థం అనేది పెచ్చి పెరిగిపోతుందండి. స్వార్థం ఉన్న చోట క్రీస్తు లేడు. నా అన్నది పాపానికి గుర్తు. నా ఇష్టం అన్నది శాపానికి మనల్ని దారితీస్తుంది. ఈ పండు తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అది దేవుని ఇష్టం. ఈ పండు తింటే మీరు చావనే చావరు. అది సైతాను. ఏం చేశారు వాళ్ళు? దేవుడు చెప్పిన మాట విన్నారా? వినలేదు. నా ఇష్టం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిలో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోవాలి. ఏం తక్కువైంది వాడికి? ఎరా, మంచి భోజనం ఉంది కదా, పనోళ్ళు ఉన్నారు కదా, ఆస్తి ఉంది కదా, నువ్వు అడిగి నేను ఇస్తున్నాను కదా, ఎందుకు నేను వెళ్ళిపోతానంటున్నావు? ఒకవేళ చెప్పుంటాడు, నా ఇష్టం, నువ్వెవడడానికి, నా ఇష్టం అని వెళ్ళాడు, నాశనమైపోయాడు. అంటే నా ఇష్టం అనేది సాతానుగా మారుస్తుంది. అసలు సాతాన్ని ఎవరు చేశారని అడిగారు ఎవరో మొన్న. సాతాన్ని ఎవరూ చేయలేదు. దేవుడు చేసిన దూతల్లో ఒక దూత అయిన లూసిఫర్ నా ఇష్టం అంది. నా సింహాసనమును దేవుడితో సమానంగా చేసుకుంటాను, నా యొక్క పొజిషన్ నేను హెచ్చించుకుంటాను అని అహంభావానికి చోటిచ్చి పాతాళానికి తోసివేయబడింది. ఈ రోజున దేవుని ఇష్టం చెయ్యాలి, దేవుని చిత్తం చెయ్యాలి అన్నది ప్రతి క్రైస్తవుని హృదయంలో నాటుకోవాలండి. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనిమ్ము. నా బ్రతుకులో నేను నేర్చుకున్నాను. నా 18వ ఏట నుండి ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు నా చిత్తం చేయడానికి, నాకు ఇష్టమైంది చేయడానికి నేను ప్రయత్నించలేదు. ప్రతి విషయంలో దేవా నీ చిత్తం తెలియజేయమని, అది కష్టమైనా, అది అర్థం కాకపోయినా, దాని గమ్యమేంటో తెలియకపోయినా, దానివల్ల ప్రతిఫలం ఏమొస్తుందో ఎరక్కపోయినా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతుంటే నా హృదయంలో తృప్తి ఉంది, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసావో అది ముఖ్యం కాదు, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చావో అది ముఖ్యం కాదు, నువ్వు దేవుని కొరకు ఎన్ని పనులు చేసావో అది ముఖ్యం కాదు, నీవు దేవుణ్ణి నమ్ముకుంటమే గొప్ప అనుకుంటున్నారు కొంతమంది, అది ముఖ్యం కాదు. నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? ఆయన వాక్యాన్ని చదివేవాడు ఏది ఆయనకి ఇష్టమో, ఏది ఆయనకి ఇష్టం లేదని అర్థం చేసుకుంటాడు. ఆయన బోధ వినేవారు ఆయన మనస్సును ఎరుగుతారు. మీ నాన్నతో ఉన్నావు కాబట్టి మీ నాన్నకి ఏది ఇష్టమో అది నీకు బాగా తెలుసు. నువ్వు దేవునితో ఉంటే, దేవునితో సహవాసం చేస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా, ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించే వ్యక్తిగా ఉంటే ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ఇష్టం లేదో బాగా తెలుసు. హల్లెలూయా. ఈ సంఘములో నుండి దేవుడు తనకిష్టులైన వారిని ఎన్నుకొనుగాక. ఏ ఒక్కడిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆయన రాజ్య వారసులుగా చేయనుగాక. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యేసు వైపు చూస్తూ ఆయన సాక్షిగా బ్రతుకుతారని చేసిన తీర్మానం నిలుపుకొనుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుతోటి మనసారా ఒక మాట చెబుదాం. దేవా నీ సాక్షిగా నిలబడాలని. చెయ్యి ఎత్తటమే కాదయ్యా, బ్రతుకుతానయ్యా. ఏ శోధన వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ లోకాశలకు నేను చోటు ఇవ్వకుండా, ఏ శరీరేచ్ఛలకు నేను చోటు ఇవ్వకుండా దేవా నాకు సహాయం చేయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి చూడు నాయన. ఎవరి గుండె ఎలా ఉందో ఎరిగిన దేవుడవు,
ఎవరి హృదయము నీకు వ్యతిరేకంగా ఉందో ఎరిగిన దేవుడవు. అన్ని నామముల కంటే మించిన నీ ఉన్నతమైన నామం, ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక ఒప్పుకోవాలని నీవు చెప్పిన ఆ నామములో ఉన్న శక్తిని బట్టి బలహీనులమైన మమ్మల్ని బలవంతులుగా చేసి ఉన్నావని, పడిన మమ్మల్ని లేవనెత్తి ఉన్నావని, అంతం వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానన్న నీవు మాకు తోడయ్యుండి నీ రాజ్య వారసులుగా చేస్తావని విశ్వాసముతో మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును, ఆయనకు అప్పగించిన నా జీవితాన్ని ఆ దినము వరకు, ఆ పరలోక రాజ్యము చేరు వరకు ఆయన కాపాడుడని నేను ఎరుగుదును అన్న పౌలు వంటి విశ్వాసము, ధైర్యము, భక్తి మాకు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.